ఆరోగ్య ప్రదాతగా ఆశేష భక్తజనంతో పూజలు అందుకుంటున్న సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలకు వివిఐపీలు విఐపీలు తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు మాత్రం ఈసారి వారికి రెడ్ కార్పెట్ వేశారు. ఆగమ శాస్త్రాన్ని కూడాను ఈరోజు తూట్లు పొడిచే విధంగా ఏదైతే ఆలయానికి ప్రవేశించినటువంటి గాలి గోపురం మార్గం గుండా కాకుండా ఈసారి విఐపీలు విఐపీలకు మాత్రం ఉత్తర ద్వారం ద్వారా ఈరోజు గర్భగుడి దర్శనం కలిగిస్తున్నారు. మునుపట్లో సాధారణ భక్తులు వేసే విధంగా ఈరోజు మాత్రం స్టెప్స్ వేశారు. ఈ స్టెప్స్ వేయడానికి మాత్రం ప్రధాన కారణం వివిఐపీలు విఐపీలు తాకిడి నేపథ్యంలో సాధారణ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మాత్రం ఈసారి ఆలయ నిర్వాహకులు చేసినటువంటి ఈ ప్రక్రియ ఆగమ శాస్త్రానికి మాత్రం ఈరోజు తూట్లు పొడిచే విధంగా ఉన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని మాత్రమే తెరవాల్సినటువంటి ఉత్తర ద్వార దర్శనాన్ని మాత్రం ఈరోజు వివిఐపీలకు విఐపీలకు తెరిచేందుకు మాత్రం ఇక్కడ సన్నాహాలు జరుగుతాయి. మునుపెన్నడూ లేనటువంటి ఒక కొత్త ప్రక్రియకి మాత్రం ఆ దేవాదాయ శాఖ మాత్రం ఈరోజు తెరతీసిందని చెప్పుకోవచ్చు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఖ్యాతిని ఇనుముడింపజేసే విధంగా వారం రోజుల పాటు రాష్ట్ర పండుగగా నిర్వహించాలన్నటువంటి ఈ క్రమంలో వారికి ప్రత్యామ్నాయం చర్యలు చేపట్టినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి ఈ తరుణంలో ప్రస్తుతం ఆగమ శాస్త్రానికి అంటే హైందవ సాంప్రదాయాల్లో ఏదైతే దేవాలయాల్లో దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు మాత్రం ముందుగా స్వామివారి ఏదైతే గాలిగోపురం మార్గం నుండి ఆలయ ప్రాంగణంలోకి వస్తారో అక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని దర్శించుకుంటారు. అనంతరం గర్భగుడిలో కొలువుతీరినటువంటి మూల విరాట్ని దర్శించుకుంటారు. కాకపోతే ఈసారి మాత్రం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలో ఒక కొత్త వరవడికి మాత్రం ఈరోజు దేవాదాయ శాఖ అధికారులు ఈరోజు తెరెత్తారని చెప్పుకోవచ్చు. రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న ఈ నేపథ్యంలో వారు తీసుకుంటున్నటువంటి ఈ చర్యలు ఏ విధంగా ఉండిపోతున్నాయి. ప్రస్తుతం రేపు మాత్రం అర్ధరాత్రి 1 గంటల నుండి వివిఐపీలకు విఐపీలకు మాత్రం ఈ మార్గం నుండే స్వామివారి క్షీరాభిషేకం కావచ్చు నిజరూప దర్శన భాగ్యం కలిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైందవ సాంప్రదాయ ప్రకారం మాత్రం ఈరోజు ఒక తప్పు ప్రక్రియ మాత్రం నెలకొంటుందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఈ ముక్కోటి ఏకాదశి నాడు తెరవాల్సినటువంటి వైకుంఠ ద్వార దర్శనాన్ని మాత్రం ఈరోజు తెరవడం, ఇటువైపుగా విఐపీలకి వివిఐపీలకి దర్శనం కలిగించడం, ఈ ప్రక్రియలో మాత్రం ఈరోజు హైందవ సాంప్రదాయాలను మాత్రం తూట్లు పొడిచే విధంగా ఇది కేవలం ముక్కోటి ఏకాదశి పర్వదినాన భక్తులకు మాత్రం అందుబాటులో వచ్చేటట్టు ఉత్తర ద్వార దర్శనం. ఈ ద్వార దర్శనం కనుక విఐపీలు వివిఐపీలు కనుక దర్శనానికి వెళ్తే హైందవ దేవాలయాల్లో మాత్రం ఎవరైనా కూడాను ఈరోజు దేవాలయం దర్శించుకుని వస్తే స్వామివారి మూలవిరాట్ని దర్శించుకునే ముందు మాత్రం అంగట్లో ఉన్నటువంటి ధ్వజస్తంభ దర్శనం అనంతరమే మూలవిరాట్ దర్శనం భాగ్యం చేసుకోవడం ఒక పరంపర. కానీ ఈసారి మాత్రం అరసవల్లి రథసప్తమి ఉత్సవాల్లో మాత్రం వివిఐపీలు విఐపీలకు మాత్రం ఈసారి ఒక కొత్త మార్గాన్ని మాత్రం ఆలయ నిర్వాహకులు మాత్రం ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో వేద పండితులందరూ కూడాను ఈ విషయాన్ని ఏదైతే దేవాదాయ శాఖ అధికారులు ఇచ్చిన సూచనల మేరకే ఈ ప్రక్రియకి మాత్రం ఏకీభించాం, లేదంటే కనుక మాత్రం ఇది ఆగమ శాస్త్రానికి మాత్రం తూట్లు పరిచే ప్రక్రియ. ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పరితపిస్తుంటారు. ఆ పుణ్య దినాన్ని మాత్రమే ఈ ద్వార దర్శనం భాగ్యం ఉంటుంది. కానీ రేపు అరసవల్లి జయంతి వేడుకల సందర్భంగా అర్ధరాత్రి 1 గంటల నుండి చూస్తే గాలిగోపురం మార్గాన్ని కాకుండా పక్కనే కుడివైపు ఉన్నటువంటి బ్రాహ్మణ వీధి నుండి ఇలా ఉత్తర ద్వారం దర్శనం నుండి లోపలికి తీసుకెళ్ళడం, ఆ స్వామివారిని దర్శించుకునేందుకు వివిఐపీలకి విఐపీలకి అవకాశం కల్పించి ఈ పరిణామాలన్నీ కూడాను హైందవ సాంప్రదాయానికి మాత్రం విరుద్ధంగా ఉన్నటువంటి ఒక పరిణామం కనిపిస్తుంది. చూస్తే కనుక అక్కడ మెట్లు ఏర్పాటు చేశారు. ఆ మెట్ల నుండి ఒక్క అడుగు ముందుకేస్తే గాలిగోపురం నుండి అనివేటి మండపం ద్వారా ఆలయ ప్రాంగణంతో పాటు ధ్వజస్తంభాన్ని దర్శించుకొని ఏదైతే గర్భగుడిలో ఉన్నటువంటి ఆ స్వామివారిని దర్శించుకునే, కాకపోతే అలా కాకుండా రైట్ టైం అంటే బ్రాహ్మణ వీధి ద్వారా ఇలా విఐపీలకి వివిఐపీలకి మాత్రం ఈసారి అవకాశం కల్పిస్తున్నారు. ఆలయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా జయంతి వేడుకలు పర్వదినాన ఉత్తర ద్వారాన్ని తెరవడమే ఈరోజు మాత్రం ఒక అశుభంగా భావిస్తున్నారు. ఈ విషయంలో దేవాదాయ శాఖ ఒత్తిడికి మేరకే ఈరోజు ఆలయ పండితులందరూ ఏకీభించారా, లేకపోతే ఈ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించే క్రమంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. కాబట్టి భక్తులకి శేఖర దర్శనం భాగ్యంతో పాటు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ కొత్త ప్రక్రియకి మాత్రం తెర తీశారన్న విషయం వేచి చూడాల్సిందే. అరసవల్లి ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.